ప్రచారాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోన్న కైట్ ఫెస్టివల్ ఈ రోజు ముగుస్తోంది. దీనికి సంబంధించి రెస్పాన్స్ ఎలా ఉంది, ఈ పండగ వాతావరణం ఎలా జరిగింది అనే విశేషాల గురించి తెలుసుకుందాం. మనతో పాటు తెలంగాణ టూరిజం శాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ కైట్ ఫెస్టివల్ ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు, ఎట్లా వచ్చింది సార్ ఈ ఇయర్ రెస్పాన్స్? ముందుగా V6 ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన పండుగ అనగానే హైదరాబాద్ లోకి మన సంక్రాంతి పండుగకి మనం కంపల్సరీ అక్కడ ఉండాలి అనే స్థాయిలో ఈ పండుగని ముందుగా కైట్ ఫెస్టివల్ తో 2 సంవత్సరాల పాటు ఎక్స్పెరిమెంట్ చేసి ఆగా ఖాన్ అకాడమీ ద్వారా చేసిన తర్వాత నగరం నడిబొడ్డులోకి తీసుకొచ్చాం. 5 లక్షలు వస్తారనుకున్న దగ్గర 7-8 లక్షల వరకు వెళ్లారు. ఈసారి 10 లక్షలకి ఏర్పాటు చేసుకుంటే 11-12 లక్షలు రాత్రి వరకు 12 లక్షలు వస్తారని కంప్లీట్ అవుతుందని ఆశిస్తున్నాం. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద స్థాయిలో తీసుకునే విధంగా ఇప్పుడు నేర్చుకున్న లెసన్స్ నుండి నెక్స్ట్ ఇయర్ ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేయడం, లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇంప్రూవ్ చేసాం. ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇంకా పెద్ద ఎత్తున చేసే విధంగా చేసి పండుగని మనం పూర్తి స్థాయిలో ఆస్వాదించాలా. ఏ వయసు వారు గాని, ఏ వర్గం వాళ్ళు గాని దీనికి దూరంగా ఉండకుండా ప్రతి ఒక్కరు ఇక్కడే ఉండాలి. అంటే గ్రామీణ ప్రాంతాలకి వెళ్లాలని ఉన్న వాళ్ళకి వాళ్ళు వెళ్తారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి మీద మిస్ అయిన ఫీలింగ్ లేకుండా తర్వాత హైదరాబాద్కి వచ్చి చూడాలనే పరిస్థితి కూడా తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. విదేశీ పర్యాటకులు, స్వదేశీ పర్యాటకులు ఈ పండగకి మేము వెళ్లాల్సిందే అనే స్థాయికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. అంటే ఈ 2 రోజులు చూసాము, పెద్ద ఎత్తున క్రౌడ్ కూడా మన హైదరాబాద్ పబ్లిక్ అంతా కూడా వచ్చి ఉన్నారు. ఈ 3 days ఎంత క్రౌడ్ రీచ్ అయ్యారు? మీరు అనుకున్న స్థాయికి వెళ్ళగలిగారా లేదా? అనుకున్న స్థాయి కంటే పెరిగింది. ఇంత 10 లక్షలు వస్తారనే ఉద్దేశంతో అనుకున్నది ఫస్ట్ 3 days లోనే 7 lakhs టచ్ అయింది. ఫస్ట్ డే 3.5 lakhs, నెక్స్ట్ డే మళ్ళీ 3 to 4 lakhs మధ్యలో, ఈ రోజు 4-4.5 మధ్యలో ఉంటారని ఆశిస్తున్నాం. సో మొత్తంగా మా అంచనాలకి తగ్గట్టుగా ఇంకో 10% ఎక్కువనే వచ్చారు తప్ప తక్కువ రాలేదు. సో ఓవరాల్ గా ఈ ఒక ఫెస్టివల్ ఒక మంచి స్థాయిలో రూపుదిద్దింది. నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ 2 years కి ఒకటి యాడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ 2 years తర్వాత స్వీట్ ఫెస్టివల్ పెట్టాం. నెక్స్ట్ ఇప్పుడు స్వీట్ ఫెస్టివల్ 2 years అయింది కాబట్టి 2020లో సాంప్రదాయమైన పోటీలు, సాంప్రదాయమైన ఆటలు, ఫర్ ఎగ్జాంపుల్ చిర్రగోన అని లోకల్ గా ఆడేది, లేదు ఇక్కడ ఆడే మన గోటీల ఆట లాంటివి కానీ, మహిళలకి ముగ్గుల పోటీలని కానీ, మహిళలకు వంటల పోటీలని కానీ, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మహిళలు ఆడుకునే మిగతా ఆటలు కూడా అన్ని మొదలుపెట్టి ఇంకొక స్థాయిలోకి దీన్ని తీసుకెళ్లి ఏ వయసు వాళ్ళు కానీ, ఏ వర్గం వాళ్ళు కానీ ఇది మిస్ అవ్వకుండా మార్నింగ్ టు ఈవినింగ్ ఇక్కడే ఉండి ఆనందంగా గడిపే పరిస్థితి తీసుకొస్తాం. ఓకే సార్, ఇవాళ అంటే స్వీట్ ఫెస్టివల్ కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఎన్ని రకాల స్వీట్స్ ఇప్పటి వరకు కంప్లీట్ గా వచ్చాయి? ఎట్లా ఉండే సార్ స్వీట్ ఫెస్టివల్ డీటెయిల్స్ ఏంటి? 1200 రకాల స్వీట్స్ మన దేశంలో ఉండే 1200 మంది మహిళలు కూర్చొని చేసిన ఈ ఫెస్టివల్ అది తయారు చేశారు. తర్వాత వేరే రాష్ట్రాల నుండి కాకుండా మన దేశంలో ఉండే మిగతా దేశాల వాళ్ళు, సపోజ్ బ్రెజిల్ అమ్మాయి ఈరోజు మీరు చూస్తే కలకట్టాలో ఉంటుంది, అమ్మాయి ఇక్కడికి వచ్చి వాళ్ళ స్వీట్లు ఇక్కడ ప్రదర్శిస్తుంది. అట్లాగే ఇక్కడ చదువుకున్న పిల్లలు యానీ గాని, ఇథియోపియా, సోమాలియా పిల్లలు వచ్చి కూడా హాస్టల్లో స్వీట్లు తయారు చేసుకొచ్చి వాళ్ళు కూడా అమ్ముతారు. అంటే దాదాపుగా 15-20 దేశాల వాళ్ళు చేస్తున్నారు. మన రాష్ట్రంలో హైదరాబాద్ లో సెటిల్ అయిన మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా కలిపి చేసి 24 గంటల నుండి మ్యూజిక్ ఫెస్టివల్ కూడా, అంటే అన్ని రకాల రుచులకు సంబంధించిన ఫుడ్ కూడా కలిపి పెట్టి ఓవరాల్ గా అన్ని రోజులు అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వయసులో వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా ఫెస్టివల్ మనం క్రియేట్ చేస్తాం. ఓకే సార్, అంటే ఈ ఇయర్ మాత్రం 2 సక్సెస్ఫుల్ గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉండబోతుంది? కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఉండబోతుందా? ఎట్లా నిర్వహించనున్నారు? నేను ఇంతకుముందు చెప్పిన ఇంకొక అడిషన్, దీనికి ప్లస్ చేయబోతున్నాం. స్వీట్, కైట్ అండ్ ట్రెడిషనల్ పోటీలు, అంటే ఇంతకుముందు లేని ఒక కొత్త ఎలిమెంట్ ని నెక్స్ట్ ఇయర్ యాడ్ చేసి ఈ గ్రౌండ్ సరిపోదు, ఇక 2 గ్రౌండ్లు తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ స్థాయిలో ఇక ఓన్లీ కల్చర్ అండ్ టూరిజం డిపార్ట్మెంటే చేయగలదనే విధంగా ఈ స్థాయి ఆటని ఇప్పుడు ఒక సైడ్ మొత్తం ఒక గ్రౌండ్ అంతా స్వీట్స్, ఒక గ్రౌండ్ అంతా కల్చరల్, ఒక గ్రౌండ్ అంతా కైట్స్, సో 3 గ్రౌండ్స్ ను ఈ ఫెస్టివల్ చేసే ఉద్దేశంతో ఉన్నాం. ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. మళ్ళీ ఈ ఈవినింగ్ మళ్ళీ నైట్ కైట్ ఫెస్టివల్ విల్ కంటిన్యూ ఫర్ లాంగర్ టైమ్, మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ టు 1 hour ఉండే విధంగా ఈసారి చేయబోతున్నాం. నెక్స్ట్ ఇయర్ మాత్రం నైట్ కైట్ ఫెస్టివల్, నెక్స్ట్ ఇయర్ కి నైట్ మాత్రమే పైకి వెళ్లే కైట్స్ దాదాపుగా 10-15 వచ్చే విధంగా చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ ది రిమోట్ కంట్రోల్, అవి కాకుండా రెగ్యులర్ కూడా చాలా ఎక్కువ యాడ్ చేయబోతున్నాం.
ఓవరాల్ గా ఈసారి 4వ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ మాత్రం గ్రాండ్ గా సక్సెస్ అయింది. మరొక పక్క స్వీట్ ఫెస్టివల్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్తున్నారు. అంటే టూరిజం శాఖ అంచనాలకు మించి 10% ఎక్కువగా పబ్లిక్ వచ్చి కైట్ ఫెస్టివల్ ఎంజాయ్ చేసిన సిచ్యువేషన్ ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇది ఓవరాల్ గా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కి సంబంధించిన డీటెయిల్స్. కెమెరా పర్సన్ సైదులతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.